మహిళా సంఘాల బలోపేతానికి ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు మండల పరిధిలోని సంగాయిపేట, పైతర, యనగండ్ల గ్రామాలలో పర్యటించి మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఎమ్మెల్యేలు నిర్వీర్యం చేసుకుంటా ఆ నిధులు కూడా ఇవ్వడం బంద్ చేసింది. 2 సంవత్సరాలు అయితే ఒక రూపాయికి కూడా ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా ఇచ్చి ఉంటే 10 కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేసుకునేటోళ్ళు. ఈ విధంగా కమ్యూనిటీ హాల్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి కానీ, మీరు అడిగినట్టు అంగన్వాడీలు కానీ, మరి అదేవిధంగా మన గ్రామానికి సంబంధించి డ్రైన్స్ కానీ, ఓపెన్ డ్రైన్స్ అంటున్నారు, దాన్ని అండర్ గ్రౌండ్ చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏం లేదు. అయినప్పటికీ కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తప్పకుండా అవన్నీ చూస్తాం. సిద్ధరాములు గారు అన్నట్టుగా, సిద్ధరామరెడ్డి గారు మా పదవి కాలంలో చేయాలని మీకు తప్పకుండా మేము హామీ ఇస్తా ఉన్నాం. 2 సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తుందో ఇయ్యదో తెలియదు. మా పోరాటం తప్పకుండా ఉంటుంది. గ్రామానికి సంబంధించిన నిధులు శాంక్షన్ చేయడానికి శతవిధాలుగా మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఒకవేళ కాని పక్షంలో కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారి నాయకత్వంలో సర్పంచులుగా, మరి అదే వార్డు సభ్యులుగా మీరంతా కూడా ఏమేమో హామీలు ఇచ్చి రావడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మనపైన. ఎందుకంటే ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీలు మనం నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ మన గవర్నమెంట్లో తప్పకుండా అవన్నీ కూడా శాంక్షన్ చేసుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. మరి అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి ఇంకా ఏమొచ్చినా కూడా తప్పకుండా మన గ్రామాలకు పెట్టి అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్ వేసినాం, చాముండేశ్వరి నుంచి ఇటు మన ఎనగండ్ల వరకు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనకు దుంపలకుంట నుంచి మళ్ళీ రంగంపేట వరకు కూడా అది కూడా శాంక్షన్ కావడం జరిగింది హ్యామ్ అనే ప్రాజెక్టులో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 బిల్లు ఇస్తలేదు. చెప్పింది కదా ఇప్పుడు ఇవి కంప్లీట్ చేసుకుని మనకి ఇంతవరకు నిధులు వస్తలేవని. సో ఆ విధంగా ఏంటంటే చాలామంది కాంట్రాక్టర్స్ వచ్చిండ్రు, పనులు తీసుకున్నారు, వాళ్ళకు బిల్స్ రాలేవు. అందుకని అవన్నీ పెండింగ్ పెట్టేసింది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ టెండర్స్ పిలిస్తే కూడా ఎవరు వస్తలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేస్తే మరి బిల్స్ వస్తాయా లేవని టెన్షన్ పడతాయి. ₹2 కాదు కదా, 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి అట్లా ఎవరు ముందుకు వస్తే అయినా కూడా తెలిసిన వాళ్ళని అట్లా ఇట్లా బతికినడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడానికి శాంక్షన్ చేయించినాం, ఆల్రెడీ చేయించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఆ 11 kVకి సంబంధించినటువంటి లైన్ కూడా మేము రాసుకుంటున్నాం. తప్పకుండా మరి అధికారులతో మాట్లాడి వాటిని కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇండ్లు కూడా మరి ఈరోజు ఎవరైతే అర్హత ఉండి ఇల్లు కావాలని చెప్పేసి అంటున్నారో వారికి అందరూ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్లో మళ్ళీ ఇల్లు వస్తాయి. 1400 ఇల్లు ఎమ్మెల్యే కోట కింద ఉంటాయి. 3500 నియోజకవర్గానికి ఉంటుంది. కాబట్టి మన మండలానికి కూడా 150 ఇల్లు ఇస్తాం. ఆల్రెడీ మన గౌరీశంకర్ అన్న కూడా చెప్పడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకొని లిస్ట్ ఇవ్వమని చెప్పాను. అది కూడా ఏంటంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తుంది. ఈ ప్రభుత్వం ఇది ఏంటంటే ఎంతమందికి లబ్ధి చేయాలి అనేదానికంటే ఎంతమందిని కోసేయాలనే చూస్తుంది. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళకి, అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇండ్లు ఇస్తామంటున్నారు. ప్రజాపాలనలో మనం ఒక రోజు లేక మనం ఇంట్లో దరఖాస్తు పెట్టుకోలేదనుకో అది రాదు, పెన్షన్కి దరఖాస్తు పెట్టుకోలేదో అది రాదు. అట్లా చేస్తున్నారు వీళ్ళంతా. అందులో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకు ఇండ్లు కట్టుకుంటామని ముందుకు వస్తున్నారు. సొంత స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇండ్లకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియదు. అది ఇండ్లలో వస్తే ఆ ఇండ్లు కూడా మీకు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.